స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంభుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంభుతో ఈ బలిలో, సంతసంభుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది. జీవితేశుని నిత్య బలి, జీవితేశుని నిత్య బలి. పాల్గొనరారండి సంతసంభుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంభుతో ఈ బలిలో, సంతసంభుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. రెండు శిరము వంచి అతనిని ఆరాధింతము. మనని సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము, అతడు మన దేవుడు. సామాన్య కాలము 5వ ఆదివారములో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా మన విచారణలో దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుకుంటూ ఉన్నాం. దివ్య కరుణ ఈనాటి ప్రపంచానికి ఎందుకు అవసరమై ఉన్నది? దివ్య కారుణ్యము లేకపోతే ఈ లోకస్థ జీవితములు విజయము సాధించలేమా అన్న ఆలోచనతోటి ధ్యానము చేస్తూ ఈ అద్భుత పూజలో పాల్గొంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం.
కరుణ కరుణామయా నీదెంతో జాలి నజరేయా 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 నీదెంతో కరుణ కరుణామయా నీదెంతో జాలి నజరేయా 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 మా పాపమంతా గాయాలుగా తాల్చావు నీ మేల పూమాలగా మా పాపమంతా గాయాలుగా తాల్చావు నీ మేల పూమాలగా మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపునా నీదెంత కరుణ కరుణామయా నీదెంత జాలి నజరేయా 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 సర్వశక్తి గల సర్వేష్ మనకు దయ చూపి మన పాపములు పరిగణిత జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనావు సర్వేశ్వరా, దివ్యే పరలోక మహారాజా. మహాప్రభుడవైనావు సర్వేశ్వరా, దివ్యే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరా. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. మీకే మహిమ మహిమ మహిమ, మీకే ఘనత ఘనత ఘనత. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా. మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మీకే మహిమ 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 మీకే ఘనత ఘనత ఘనత. గగ సరి సా గగ సరి సా సా గ మా మా ప గ. గగ సరి సా గగ సరి సా గగ సరి గా గా ని పా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారిని స్వర్గ వరముల మీద ఆధారపడి జీవించుచున్నారు. దివ్య కారుణ్యము కొరకు వేసిన మమ్ములను ప్రత్యేకముగా ఆశీర్వదించి, మాలోన ప్రతి పాపమును మీ రక్తములో కడిగి శుద్ధీకరణ చేపతి మాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వేకువ దాకా నిదుర పట్టక బాధపడుదును. మొదటి పట్టణము యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆ దినములలో యోబు మాట్లాడుచు ఇట్లనేను: మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది, కూలివాడు కూలికి పనిచేయుట వంటిది, బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది, పనివాడు జీతము కొరకు కాయకష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేక నేను నెలలు గడిపి తిని, విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చి తిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకుందును, తిరిగి పడక నుండి ఎప్పుడు లేచేదనా అనుకుందును. వేకువ దాకా నిదుర పట్టక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడి కంటే వేగముగా పరుగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగిల్పకుండానే వెడలిపోవుచున్నవి. ప్రభు, నా జీవితము శ్వాస వలె క్షణికమైనది. నా కన్ను ఇక మేలును చూడదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్నేహవాత్సల్యమే ఆత్మ సౌభాగ్యమే పూర్ణ మనస్సుతో నిన్నే ధ్యానించేదన్. దివ్య కారుణ్యమే హృదిలో ఆనందమే దివ్య పూజా బలి నీకే అర్పించేదన్. స్నేహవాత్సల్యమే ఆత్మ సౌభాగ్యమే
నిత్యం ఆరాధనా స్తుతిగానం నిత్యం ఆరాధించి స్తుతించేదన్. దిగిరావా నాపై అగ్ని కురిపించు నాపై సర్వం నీకే నే అర్పింతున్. ఆత్మ దిగిరావా నాపై అగ్ని కురిపించు నాపై సర్వం నీకే నే అర్పింతున్. దివ్య స్వరూపా నీ యందే సర్వం దివ్య స్వరూపా నీ యందే సర్వం. ఆత్మతో నన్ను నీ స్తుతి గీతం పాడని నిన్నే నిన్నే మనసున ధ్యానింతున్. స్నేహశీలి నిరతం నీకే స్తోత్రం నిత్యం ఆరాధనా స్తుతిగానం నిత్యం ఆరాధించి స్తుతించేదన్. సువార్తను బోధించకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు, 22 నుంచి 23 వచనాలు. సోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను. కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది సర్వేశ్వరుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడదం హల్లెలూయా, పాడదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా.
దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కతి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కతి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుంచి 39 వరకు. ఆ కాలమున యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను అంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆ విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తను ఎరిగి ఉండుట వలన ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయన్ను కనుగొని, అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రాములకు పోదము రండు, అచ్చట కూడా నేను సువార్త ప్రకటింపవలయను. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థన మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములు వెళ్ళగొట్టుచు గలేసి మందంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ప్రత్యేకముగా దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం. ఎందుకొరకు మనము ఈ దివ్య కారుణ్య ఆదివారమును ఏర్పాటు చేసి ఉన్నాం? దివ్య కారుణ్యము పొందుటకు ఉన్నటువంటి అడ్డంకి ఏమిటి? దేవుడి కరుణ మనము ఎందుకు రుచి చూడలేకపోతూ ఉన్నాం? మన జీవితంలో ఆ దేవుడికి మనకి మధ్యలో ఏ విధమైనటువంటి శక్తులు అడ్డుగా ఉంటూ ఉన్నాయి? ఈ దివ్య కారుణ్యము మనం పొందుకోవాలంటే చేయవలసిన పని ఏమిటి అనేది మనం ఈ రోజున కొద్దిగా ధ్యానము చేద్దాం. దివ్య కారుణ్య ఆదివారము
ఈ సమాజములో, ఈ ఆధునిక ప్రపంచములో మానవునికి దివ్య కారుణ్యము తప్ప మరొకటి లేదు అని గ్రహించడానికి దివ్య కారుణ్యము ప్రతి నెల మొదటి వారములోనే ప్రారంభించి ఆ మాసమంతా కూడా ఆ దివ్య కరుణలో మనము నడవాలి అని, దివ్య కరుణ మనం ఎలాంటి పాపులమైనా, ఎలాంటి నీచులమైనా, ఏ విధమైన జీవితము జీవిస్తూ ఉన్నా ఆ దివ్య కరుణ ఎప్పుడూ మనల్ని కాపుదలగా ఉండాలి అని, ఈ దివ్య కారుణ్యము ద్వారా మన జీవితాలు ఆ యేసు రెండవ రాకడికి సిద్ధపాటుగా మలుచుకోవాలని ప్రత్యేకముగా మనం మన విచారణలో ఈ దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుకుంటూ ఉన్నాం. దివ్య కారుణ్య ఆదివారం, దివ్య కారుణ్యము మన జీవితములో చాలా మటుకి మనం అనుభవించడము లేదు. ఏదో మనము ప్రార్థిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాము, కానీ ఆ దివ్య కరుణని మనము అనుభవపూర్వకముగా తెలుసుకోవడము లేదు. ఎప్పుడైతే మనము ఆ దివ్య కరుణని గ్రహించుకొని మన జీవితంలో ఒక్కటిగా భావించినప్పుడు ఆ దివ్య కరుణ ద్వారా మనము ఎన్నో అద్భుతాలు చవిచూడగలం. అయితే ఈ దివ్య కరుణ పొందడానికి అడ్డంకిగా ఉన్న దుర్గుణము ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే మనందరి జీవితాలలో ఏదో ఒక రూపముగా, ఏదో ఒక సమయములో ఈ అడ్డంకిని కలిగి ఉంటూ ఉన్నాం. అది మన యొక్క జీవితంలో చాలా మటుకి పగ, ఈర్ష్య, ద్వేష భావముతోటి క్షమించలేని గుణమును కలిగి ఉన్నాం. క్షమించకుండా ఉన్నప్పుడు దివ్య కరుణ మనకి అందదు. ఇతరులను క్షమించినప్పుడే ఆ దివ్య కారుణ్యం మనకి దిగి వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య కారుణ్యం అంటే ఏంటి? దివ్య కారుణ్యం అంటే మనము పాప స్థితిలో ఉన్న, శ్రమల ఒడిలో ఉంటూ ఉన్న మనపై దయ కలిగి ఉండడమే ఆ దివ్య కారుణ్యము. మన యొక్క జీవితములో ఎప్పటికీ కూడా క్షమించలేనటువంటి పాపాలు మనలో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ దేవుడు పరిగణలోకి తీసుకోకుండా మనపై చూపించే జాలి, దయయే ఆ దివ్య కారుణ్యమని ఈ రోజున మనము గుర్తుంచుకోవాలి. దివ్య కారుణ్యం మనం పొందాలంటే రెండు విషయాలు, రెండు సద్గుణాలు మన జీవితంలో ఉండాలి. ఒకటి దీనత్వము, రెండు దయ, హ్యూమిలిటీ అండ్ మర్సీ. ఎప్పుడైతే మన జీవితంలో నిజమైనటువంటి దీన హృదయం ఉంటా ఉందో, ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల దయ కలిగి ఉంటామో అప్పుడు ఈ దివ్య కారుణ మనపై దిగి వస్తూ ఉంది. పునీత అగస్టిన్ వారు అంటూ ఉన్నట్టు ఈ దీనత్వము అన్ని సుగుణాలకి మూలము అని అంటూ ఉన్నాడు. పునీత ఫౌస్టినమ్మ గారు అంటూ ఉన్నారు, దీన హృదయులని దేవుడు దరి చేరుస్తాడు, దేవుడు వాడు నివసిస్తాడు, గర్వాత్మలలో దేవుడు ఎప్పటికీ నిలబడడు అని ఫౌస్టినమ్మ గారు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ అనుభవాలు మనం పొందాలంటే చాలామంది ఈ రోజుల్లో ఈ దివ్య కారుణ జపమాల జపిస్తూ ఉన్నాము. ఆ దివ్య కరుణ అనుభవాలు చాలా మటుకి పొందుతూ ఉన్నాము కూడా. మరి మన జీవితంలో మనము కూడా ఈ దివ్య కారుణ అనుభవాలు పొందాలంటే 3 విషయాలు మన జీవితం నెరవేరుతూ ఉండాలి. మొట్టమొదటిది ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన తప్పనిసరి. వ్యక్తిగత ప్రార్థన. ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎప్పుడైతే ఈ ప్రార్థన అనుభవాలు ఉంటాయో అప్పుడు మనం దివ్య కరుణ అవలీలగా పొందుతూ ఉంటాం. రెండవది విధేయత, వినయము. విధేయత కలిగి జీవించినప్పుడు, వినయముతో బ్రతికినప్పుడు అప్పుడు ఆ కరుణ మనపై దిగి వస్తూ ఉంది. మూడవది దివ్య కారుణ్యము, దయ చూపించడము. మన తోటి వారి పట్ల మనము దయ కలిగి ఉన్నప్పుడే ఆ దైవ కరుణ మనం పొందుతామని ఇప్పుడు మనం గ్రహించుకోవాలి. ప్రార్థన. ఫరిసేయుడు, సుంకరి వ్యక్తిగత ప్రార్థన. ఇద్దరు దేవాలయంకు వెళ్ళారు. ఫరిసేయుడు పీట ముందుకు వచ్చి ప్రార్థించాడు, కానీ ఆ సుంకరి తలుపు ద్వారము దగ్గరే మోకాళ్ళ మీద పడి గుండె బాదుకుంటూ ప్రభువా కరుణించు కరుణించు అని చిన్న ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సుంకరి
కరుణ కొరకు ప్రార్థించాడు. ప్రభువా నన్ను కరుణించు అని మొరపెట్టాడు. ఆ దేవుడు సుంకరని అద్భుతముగా ఆశీర్వదించాడు. ఈ రోజంతా మన ప్రార్థన అదే ఉండాలి. ఓ యేసుక్రీస్తు ప్రభువా నన్ను కరుణించు. ఈ ప్రార్థన మన జీవితంలో ఈ దినమంతా మనం వల్లిస్తూ ఉండాలి. కుటుంబ జపమాల, కుటుంబ ప్రార్థన చేసినప్పుడే ఆ దివ్య కరుణ మీ కుటుంబంలో ప్రవేశిస్తూ ఉంది. ఎన్ని కుటుంబాలు ఈ రోజున కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబము కలిసి, భార్య భర్త, తల్లి తండ్రి బిడ్డలు కలిసి ప్రార్థించాలి. క్రైస్తవులంగా అది మర్చిపోతూ ఉన్నాం. మన సాంప్రదాయబద్ధ జీవితం వ్యతిరేకముగా మారిపోతూ ఉంది. ఎప్పుడైతే కుటుంబ జపమాల జపిస్తామో ఆ దేవుడు మీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. కుటుంబం విచ్ఛిన్నము కాకుండా ఉంటూ ఉంది. ప్రతిరోజు కుటుంబ జపమాల జపిస్తే అక్కడ అద్భుతము జరుగుతూ ఉంది. మూడవది సంఘ ప్రార్థన. మరియ తల్లి శిష్యులు అందరూ కూడా మేడ గదిలో ఏకమై 9 రోజులు ఎడతెగక సంఘ ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వీరు సంఘ ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ రావడం సులభతరంగా మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనపై దిగి రావాలంటే ఈ సంఘ ప్రార్థన, ఈ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మనము తప్పనిసరిగా చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థన చేయడం లేదు. మనం ఏదో గుడికి వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, మళ్ళీ గుడికి వచ్చినప్పుడే ప్రార్థన. ఏదో పూజలో పాల్గొంటూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, ఇక ప్రార్థన లేదు మన ఇండ్లల్లో, మన జీవితాలలో. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడే ఆ కారుణ్యాన్ని తీసుకువస్తూ ఉంది. ప్రార్థన చేసినప్పుడే మన జీవితంలో స్వస్థత కలుగుతూ ఉంది. ఆ కుష్ఠి రోగి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా కరుణించు అన్నప్పుడు, ప్రార్థించినప్పుడు యేసయ్య వారిని తాకి స్వస్థపరిచాడు. శతాధిపతి సేవకుని కూడా స్వస్థపరచు అన్నప్పుడు ఆ ప్రభు వారిపై దయ కలిగి స్వస్థత చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎలాంటి అవసరం ఉంది, అక్కర ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నావా? మరి ఆ ప్రార్థన చేయడం ద్వారా, ఆ దేవునితో సంభాషించడం ద్వారా ఆ కరుణ మన కుటుంబాలపై దిగి వస్తూ ఉంది. రెండవదిగా విధేయత, వినయము. మోషే వినయాత్ముడు, అందరికంటే వినయవంతుడు మోషే అని దేవుడే కితాబిచ్చాడు. మోషే అంత వినయాత్ముడు, వినయము కలిగి జీవితాన్ని మహా అద్భుతంగా మార్చుకున్నాడు. కానీ మోషే ఇంత వినయముగా ఉన్న విధేయత చూపడంలో కాసింత ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఆ రాయితోటి ఎడారిలో నీవు శాసించు అన్నప్పుడు తాను వెళ్ళి కట్టెతోటి రాయిని మోదాడు. నీళ్లు వచ్చాయి. కానీ దేవుడికి అవిధేయుడుగా అతడు మారిపోయిన కారణంగా అతనికి వాగ్దాన భూమిలో కాలు పెట్టనివ్వకుండా దేవుడు అతన్ని ఆపివేశాడు. వినయ విధేయత తప్పనిసరి. అబ్రహాము విధేయించాడు. దేవుని స్వరాన్ని విని తాను వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాము ఈ రోజున అందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అబ్రహాము ఈ లోక ప్రజలందరికీ కూడా తండ్రిగా మారిపోయాడు. నోవా విధేయించాడు. యేసుక్రీస్తు కూడా వినయ విధేయత కలిగి జీవించాడు. ఫిలిప్పీలకు 2:5 నుండి మనం చూస్తే ఆ యేసుక్రీస్తు మరణం వరకు, శిలువ మరణం వరకు విధేయత కలిగి వినయాత్ముడిగా మారాడు. తను తాను మట్టి ధూళిగా భావించుకున్నాడు. తను ఒక పురుగుగా ఎంచుకున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క వినయము మహా అద్భుతముగా నేల మీదకి దిగి వచ్చినట్టుగా ఉంది. వినయము చూపించినప్పుడే ఆ దేవుడు మనల్ని మహాద్భుతముగా దీవించడం ప్రారంభిస్తాడు. మనము కూడా ఆ పూర్తి విధేయత కలిగి ఆ ప్రభు యొక్క శాస్త్రాలు వాక్యానుగుణంగా జీవించినప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. మూడవదిగా దివ్య కారుణ్యము, దివ్య కరుణ. దేవుడి కరుణ మనం పొందాలంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు యొక్క కరుణ ఈ హృదయములో, ఆ యేసు హృదయములో దాగి ఉంది. ఆ యేసు హృదయము నుండి ఆ కిరణాలు బయటికి వచ్చాయి. ఆ యేసు హృదయములోనే ఈ దివ్య కరుణ నింపబడి ఉంది. ఆ యేసు హృదయాన్ని మనం పూజించి ఆ హృదయానుగుణముగా జీవించినప్పుడే, అంటే హృదయం ఎలాంటిది? కపటం కలిగింది, మోసపూరితమైంది. కానీ యేసు యొక్క హృదయం నిర్మలమైంది, పవిత్రమైంది. అందుకే యేసు హృదయములో ఆ దివ్య కరుణ మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి కరుణ మనం పొందాలంటే ఆధునిక ప్రపంచాన్ని చూడండి. ఈ ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారిపోతూ ఉంది.
పాపానికి విచ్చలవిడిగా అయిపోయింది. ఈ లోకంలో దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే భీతి లేదు, ఆ దేవుడి పట్ల విశ్వాసమే లేదు. ఈ లోకము, ఈ లోక జీవితం, ఈ లోక సంపాదన, ఈ శారీరక వ్యామోహాలతోటి మనిషి పతనమైపోతూ ఉన్నాడు. అందుకే ఈ ఆధునిక ప్రపంచంలో ఆ యేసుక్రీస్తు ఫాస్టం గారి కనపడి దేవుని యొక్క దివ్య కారుణ్యము ఈ లోకానికి అత్యవసరమని నిరూపణ చేసి ఉన్నాడు. మరి ఈ కరుణ మనం ఎలా పొందాలి? ఆ దివ్య కరుణ మనం పొందాలంటే మనం ఏం చెయ్యాలి? ప్రియ సహోదరి సహోదరులారా, చేయాల్సిందల్లా ఒక్కటే, మన తోటి వారి పట్ల దయ కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, కరుణ కలిగి జీవించడం, కనికరాన్ని చూపడం. మన తోటి వారి పట్ల నువ్వు ఏం చేస్తావు దాన్ని బట్టి కరుణ నీపై దిగి వస్తూ ఉంది. తోటివారిని దూషిస్తే ఆ కరుణ మాయమైపోద్ది. తోటివారిపై ప్రేమ కలిగి ఉంటే ఆ దివ్య కరుణ మనపై దిగి వస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. దివ్య కరుణ ఈ నెలంతా కూడా మనపై దిగి రావాలని ప్రాధేయపడదాం, ప్రార్థన చేద్దాం. మన యొక్క జీవితంలో ఈ రోజు నుండి నీ కుటుంబంలో నీ తోటి వారి పట్ల, బంధుమిత్రాదుల పట్ల కోపతాపాలుంటే వారిని తీసివేయమని ప్రార్థన చేద్దాం. క్షమించని గుణం ఉంటే ఆ క్షమించే గుణం ఇవ్వమని ప్రభుకి మొరపెట్టుకుందాం. అలా చేసినప్పుడే ఈ దివ్య కరుణకి అర్థం ఉంది, పరమార్థం ఉంటూ ఉంది. ఓ క్షణం కళ్ళు మూసుకుందాం అందరం. యేసు యొక్క దివ్య కారుణ్యము ఈరోజు ప్రత్యేకముగా మనపై, మన కుటుంబములపై, మన విచారణపై, ఈ దివ్య వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పైన దిగి వస్తూ ఉంది. ఈరోజంతా కూడా మనం చేయాల్సిందల్లా ఒక్కటే, యేసు ప్రభు, దావీదు కుమార నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన పదే పదే చేయడమే. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ దివ్య కరుణకి మనం నోచుకుంటాం. మన జీవితములలో దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ఈ దివ్య బలిపూజ ద్వారా ఆ ప్రభు యొక్క అద్భుత ఆశీర్వాదాల కొరకు వేచి ఉంటూ ఈ దివ్య కరుణ మనపై కృమ్మరింప చేయమని, మనందరిని దీవించి అభిషేకముతో నింపుమని, మన యొక్క ప్రతి విన్నపము, ప్రతి ఒక్క ప్రార్థన సఫలము చేయమని ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. ఆమెన్. నిలబడదాం, మన విశ్వాసం ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను, మన యొక్క నాథుడైన యేసుక్రీస్తువును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవు మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చిన తర్వాత ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించారు. యేసు వలె మనము తండ్రికి ప్రార్థించుదాం. ప్రార్థన బలహీనులమైన మనకు దివ్య బలాన్ని చేకూరుస్తుంది. మన శ్రీ సభకు, మనకు దేవుడు సంపూర్ణ రక్షణ కల్పించుమని దేవునికి మన విన్నప ప్రార్థనలతో ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు మా శ్రీ సభ పాలకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా ప్రియ విచారణ గురువులను, కన్యాస్త్రీలను, సంఘ పెద్దలను, ఉపదేశులను మీ దైవ జ్ఞానముతో నింపి దైవ సంఘమును నడిపించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను, నిండైన ఆధ్యాత్మికతను, మానసిక ప్రశాంతతను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశ రాష్ట్ర నాయకుల కొరకు మా భారతదేశ నాయకులను, రాష్ట్ర నాయకులను దీవించండి. నాయకులు తమకివ్వబడిన అధికారమును ప్రజాశ్రేయస్సు కోసము, ప్రజలందరి క్షేమం కొరకు
నీతి న్యాయములతో నిస్వార్థ సేవలందించే ఉదార హృదయాన్ని, పేదలకు అండగా నుండి ఔదార్యాన్నిచ్చి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు దేవుని యందు విశ్వాసము కలిగి మరియ తల్లితో ఏకీభవించి ఆనందముతో ప్రభుని స్తుతించుచున్న మా కుటుంబాలపై మీ దీవెనలు తరతరముల వరకు ఉండునట్లు దీవింపుడు. ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరిపై పవిత్రాత్మ వరములు దిగివచ్చి మా అందరినీ నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు దేవుని యందు అపారమైన విశ్వాసమును కలిగిన యోబును నూరంతలుగా దీవించినట్లుగా జ్వరపీడితురాలైన పేతురు అత్తగారిని స్వస్థత పరిచినట్లుగా వివిధ రోగ బాధలతో జీవించే ప్రతి వ్యక్తిని తాకి స్వస్థత దయచేయండి. మీ తోడును వారికి అందించి మీ నీడను మాపై ప్రసరింపజేసి మీ ఆత్మతో మమ్ము నింపి మీ దైవరాజ్య పౌరులుగా మమ్ము మలుచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరుద్యోగుల కొరకు ఈ ఆధునిక ప్రపంచంలో యాంత్రీకరణ వలన వృత్తిని, ఉపాధిని కోల్పోయిన వారిని, నిరుద్యోగముతో బాధపడుతున్న యువతీ యువకులను, వారి కుటుంబాలను మీ కృపతో దీవించండి. చుక్కాని లేని నావల కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాలకు స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను దయచేసి వారందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగా మరణించిన చిన్నపురెడ్డి మరియమ్మ ఆత్మహత్య విశ్రాంతి దైత్యమి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణగా బిడ్డలకు మంచి జ్ఞానముతో నింపమని, మంచి ఆరోగ్యం ప్రసాదింపజేసి సంరక్షించి కాపాడమని ఈశ్వరుడి వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణగా ప్రత్యేక ఉద్దేశం నెరవేర్చుట కొరకు వడిచర్ల సురేష్ రెడ్డి, రోజా వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగా బిడ్డను దీవించి జ్ఞానాత్మముతో నింపి పూరింప చేయమని ఏరువ సురేష్ రెడ్డి వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణగా దీవించి అభిషేకముతో నింపమని ప్రతాప్, ప్రసన్న వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసి మేలకు వందన సమర్పణ కుటుంబ ఆరోగ్య శ్రేయతరం నెరవేరినట్టుగా సుష్మా జోసఫ్ వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. మరణించిన కాసు రాయబడిన విశ్రాంతి దైత్యమని అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణ ప్రత్యేకత నెరవేరినట్టుగా ఎద్దనపల్లి రాజేష్ వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణగా మహిత యుఎస్సికి వెళ్ళి అక్కడ మంచి జ్ఞానముతో చదువుకొని కృప చూపమని పావని వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. మరణించిన మడుగు సుందరం, మడుగు వెంకటేశ్వరరావు వారి ఆత్మహత్య విశ్రాంతి దయచేయమని ప్రసాదరావు, సుజాత వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. దివ్య కారుణ్యం పేరున మరొక నూతన గీతం ఈరోజు మనం ఆవిష్కరిస్తుండగా దాన్ని తయారు చేసిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి అభిషేకముతో నింపమని, కుటుంబం భద్రపరచమని, కాపాడమని లక్ష్మణ్, రజిత వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ప్రభు చేసిన మేలకు వందన సమర్పణగా ప్రత్యేక ఉద్దేశ నెరవేర్పుకు ప్రత్యేక ప్రార్థనల కొరకు గణేష్, సతీష్, విజయ, దుర్గా వారికి మంచి జ్ఞానముతో నింపమని, మంచి ఉద్యోగాలు దయచేయమని అనంత లక్ష్మి వారి కుటుంబం అర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం నెరవేర్చమని, దివ్య కారణాలు మనపై దివ్య కారణం చూపి సంరక్షించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. వేదికైన నీ పీఠము చెంతను బహుదీనురాలనై నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనురాలనై నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని,
ప్రేమతో స్వీకరించుమా. ఓ దేవా మా ప్రభువా, నీ ప్రేమతో స్వీకరించుమా. ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనురాలనై నిలిచాను స్వామి. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరి సమానమగునా నా ఈ కానుక. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరి సమానమగునా నా ఈ కానుక. అంతరంగ శుద్ధితో నా దీన మనసును, అంతరంగ శుద్ధితో నా దీన మనసును సిద్ధపరచితి నీకై స్వామి. అందుకో నా ఈ కానుక, చేకొను నా హృదయ దీపిక. అందుకో నా ఈ కానుక, చేకొను నా హృదయ దీపిక. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనురాలనై నిలిచాను స్వామి. నిలబడదాం. చేతులు చాచి మరొక్కసారి మనల్ని, మన కుటుంబములను, మన యొక్క ప్రార్థనలను ప్రభుకి సమర్పణ చేద్దాం. ఈ అర్పణను ప్రభుకి సమర్పణ చేస్తూ ఉండంగా ప్రభు యొక్క అద్భుత ఆశీర్వాదం మన దింపు మనం మొరపెట్టుకుందాం. ఎలాంటి ఉద్దేశం ఉన్నా సరే దివ్య కారణం ఈరోజు మనకు అద్భుతము చేస్తూ ఉంది. ప్రభుకి సమర్పణ చేస్తాం. మీ కుటుంబమును, మీ హృదయమును, మీ తలంపులను ప్రభుకి సమర్పించుకొని ఈ దివ్య అర్పణ ద్వారా మన విన్నపములు కూడా ప్రభు దరి చేరినట్టుగా ప్రార్థన చేస్తూ ఆ ప్రభుకి మొరపెట్టుకుందాం. మా ప్రభువైన ఓ తండ్రి, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఈ నిత్య రక్షణకు అనుగ్రహింప ప్రతిమాలు కొనుచున్నాము. దివ్య కారణం మా అందరిపై కృంభరించి మేమెల్లరము కూడా మీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దివ్య కారుణ్యముతో అతనిని రక్షించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును
ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము
మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతు నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరిన స్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వారిని మీడియా ప్రకాశమికి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లిగు మరి మాటతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత పాదు అంతోని వారితోనూ, పునిత ఫాస్టినమ్మ గారితోనూ, పునిత జాన్ డి బ్రిట్టో గారితోనూ, పునిత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మత జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. మన పాప పరిహారార్థమై శిలువలో వ్రేలాడుతూ తన దివ్య కారుణ మనకు కనబరిచిన కరుణామయుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పరమౌషధం పరమౌషధం ప్రభు సప్రసాద ప్రభు సప్రసాదం దివ్యౌషధం దివ్యౌషధం ప్రభు దివ్యదేవ ప్రభు దివ్యదేవ పరమౌషధం పరమౌషధం ప్రభు సప్రసాద ప్రభు సప్రసాదం దివ్యౌషధం దివ్యౌషధం ప్రభు దివ్యదేవ ప్రభు దివ్యదేహం మరియతనయుడు మానవాళికి ఇచ్చిన బహుమానం మరియతనయుడు మానవాళికి ఇచ్చిన బహుమానం ఈ పరలోకాహారం. రండి రండి విందులో కొనా రండి రండి వరములు పొందగా రండి రండి విందులో కొనా రండి రండి వరములు పొందగా భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు భక్తితో రండి ప్రేమతో రండి మన ప్రభు విందునకు పరమౌషధం పరమౌషధం ప్రభు సప్రసాద ప్రభు సప్రసాదం మన్నా కంటే మెరుగైనది ప్రభువిచ్చు ఆహారం మనుగడ మనకు అందించును ప్రభుని దివ్య భోజం మన్నా కంటే మెరుగైనది ప్రభువిచ్చు ఆహారం మనుగడ మనకు అందించును ప్రభుని దివ్య భోజం నిత్యము మనతో వసించును నీతి మార్గమును చూపించును నిత్యము మనతో వసించును నీతి మార్గమును చూపించును నిత్యము జీవము అందించును నిరతము మనలను నడిపించును నిత్యము జీవము అందించును నిరతము మనలను నడిపించును రండి రండి విందులో కొనా రండి రండి వరములు పొందగా
ఈ నెల 14వ తారీఖు నుంచి విభూది బుధవారముతో తపస్సు కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాం. విభూది బుధవారము నాడు 14వ తేదీన ఉదయం 6:30 ఇంగ్లీష్లో పూజ ఉంటుంది. సాయంకాలం 6 గంటలకి తెలుగులో పూజ ఉంటుంది. విభూది బుధవారం 14వ తారీఖున ఉదయం 6:30 ఇంగ్లీష్లో పూజ, 6 గంటలకు సాయంత్రం 6 గంటలకి తెలుగులో పూజ ఉంటుంది. శిలువ మార్గము విభూది బుధవారం తర్వాత శుక్రవారం నుండి ప్రారంభం చేస్తూ ఉంటాం. మన విచారణ పండుగ ఏప్రిల్ 7వ తారీఖు జరుపుకోబోతూ ఉన్నాం. దాని ఉద్దేశం ప్రకారముగానే మనకి ఈ గుడిలో కాస్త పెయింటింగ్స్, బయట కాంపౌండ్ వాళ్ళకంతా పెయింటింగ్ కాస్త రిపేర్స్ చేయవలసి ఉంటూ ఉంది. దానికి సుమారు 3 లక్షల ఖర్చు అవుతూ ఉంది. దాని గురించి మన విచారణ బిడ్డలు ఎప్పుడూ ఉదార స్వభావం నిరూపిస్తూ ఉన్నారు. ఇతర విచారణ వచ్చిన గురులకు ఎంతో దోహదము చేస్తూ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా ఇప్పుడు మన విచారణ కొరకు మనము మన చేయూతనిద్దాం. వచ్చే ఆదివారము 2వ ఆదివారము ప్రత్యేకముగా అర్పణ సమయములో ఈ పెయింటింగ్స్ రిపేర్స్ కొరకు ప్రత్యేక చందా కంట్రిబ్యూషన్స్ కొరకు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దయచేసి ఉదార గుణముతోటి ఆ రోజున వచ్చే ఆదివారము పెద్ద మనుషులు చందా పడతారు. మీ ఉదార గుణముతోటి ఈ రిపేర్స్ వర్క్స్కి మీ చందా ఇవ్వాలని ప్రత్యేకముగా కోరుతూ ఉన్నాం. అన్ని కుటుంబములు దయచేసి మీ ఫ్యామిలీ కార్డుని వచ్చే ఆదివారము తీసుకువచ్చినట్లయితే మీ ఫ్యామిలీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిజిస్టర్ చేయబడుతూ ఉన్నాయి. దయచేసి అందరూ మీ కుటుంబ చందా కార్డుని, ఫ్యామిలీ కార్డుని వచ్చే ఆదివారం తీసుకువస్తే మన పెద్దలు అవంతా డీటెయిల్స్ నింపుకొని రిజిస్టర్ చేసుకొని మళ్ళీ వారం మీ కార్డు మీకు అందజేస్తారు. గమనించి వచ్చే ఆదివారము మీ కార్డు తీసుకురావాలని కోరుతూ ఉన్నాం. ఈనాడు దివ్యవాణి టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బాసాని మేరీ, బ్రదర్ శ్రావణ్, పవన్, స్వాతి ప్రత్యేక ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు వారిపై కృప చూపమని వేడుకుంటూ ఈ స్పాన్సర్ చేసిన గట్టిగా చప్పట్లు అప్పుడు తెలియజేసుకుందాం. మన గాయక బృందం ప్రత్యేకముగా శ్రద్ధ పెట్టుకొని మధురముగా, చాలా తీయగా, ప్రార్థనాపూర్వకముగా ఈనాడు ఈ మొదటి ఆదివారం రోజున గానామృతము అందించి ఉన్నారు. పసల జోసఫ్, అనిత వారి బృందమునకు గట్టిగా చప్పట్లు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. దివ్యవాణి టీవీ యాజమాన్యము ఈనాడు రికార్డ్ చేసిన మన ఈ సోదరు సుధాకర్ కూడా గట్టిగా చప్పట్లు తెలియజేసుకుందాం. దివ్య కారుణ్యం మీద ఒక నూతన పాటని మనం ఆవిష్కరించబోతూ ఉన్నాం. నూతన పాటని ఇప్పుడు మనము ఆవిష్కరిద్దాం. లిరిక్స్ లక్ష్మణ్, మ్యూజిక్ డేటా దేవదాస్, సింగర్ విలియం క్యారీ, కంపోజ్డ్ బై జోసఫ్ పసల. ఎంతో శ్రద్ధ పెట్టుకొని ఆసక్తితోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వారిని అప్పుడైనా తేజ్ గట్టిగా చప్పకూడదాం ఒకసారి వాళ్ళకి. కారుణ్యదేవా నీ కరుణ చూపగారావా, నీ ప్రజల కన్నీరు తుడువగా ఆత్మరూపివై. గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు ఆనందముతో సత్ఫలములు వస్తున్నట్లును కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక.
మనతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా, కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా. నిన్నే నేను నమ్ముచున్నాను, నీ కృపలో నేను జీవిస్తున్నాను. నిన్నే నేను నమ్ముచున్నాను, నీ కృపలో నేను జీవిస్తున్నాను. కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా. ఎన్నో పాపములను చేశాను, నీకే నేను దూరమయ్యాను. ఎన్నో పాపములను చేశాను, నీకే నేను దూరమయ్యాను. రావా దేవా నా దివ్య కారుణ్యమా, నీ కృపలో నన్ను బలపరచుమా. రావా దేవా నా దివ్య కారుణ్యమా, నీ కృపలో నన్ను బలపరచుమా. కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా, కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా. నాలో ఏదో ఓ తెలియని వేదన, నీవే లేవని నా హృదయ రోదన. నాలో ఏదో ఓ తెలియని వేదన, నీవే లేవని
నా హృదయ రోదన. రావా దేవా నా దివ్య కారుణ్యమా, నీ పంచగాయాలలో నన్ను దాయుమా. రావా దేవా నా దివ్య కారుణ్యమా, నీ పంచగాయాలలో నన్ను దాయుమా. కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా, కారుణ్యమూర్తి నా యేసునాథా, కారుణ్యమూర్తి నా జీవనాథా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా.